So welcome to Venki's Academy. In part 1 of the time and work, we have discussed the theory program, concept oriented. Part 2 లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి విధానం మనం నేర్చుకుంటాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైమ్ అండ్ వర్క్ ఎలా వస్తుందంటే, ఒక వర్క్ ఉంది, ఏ అనే పర్సన్ 10 రోజులు పూర్తి చేస్తాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ద సేమ్ వర్క్ బి అలోన్ కెన్ డూ ఇన్ 15 days. ఇఫ్ బోత్ టుగెదర్ స్టార్ట్స్ ద వర్క్ వుడ్ బి కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్. ఒక పనిని ఏ అనేవాడు 10 daysలో పూర్తి చేస్తాడు, సేమ్ వర్క్ని బి అనేవాడు 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇద్దరు కలిసి పని చేస్తే ఆ వర్క్ 2 రోజుల్లో పూర్తవుతుంది. ఇద్దరు కాంబినేషన్లో ఒకటి. అలాగే ఏ ఒక పనిని 10 రోజులు, బి అదే పనిని బి 15 రోజులు, సి అనేవాడు 20 రోజులలో పూర్తి చేస్తారు ఒంటరిగా. వీళ్ళు ముగ్గురు కలిసి 2 రోజులు ఆ వర్క్ పూర్తవుతుంది. ముగ్గురు కలిసి చేస్తే కాంబినేషన్లో వర్క్ 2 రోజులు పడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ ఫస్ట్ మోడల్. ఆ ఫస్ట్ మోడల్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఒక వర్క్ ఉంది, ఏదో ఒక వర్క్. ఈ వర్క్ని ఏ అనే పర్సన్ ఒంటరిగా 10 daysలో పూర్తి చేస్తాడంట. ఈ 10 ఏమంటాము? వర్క్ డేస్ ఆఫ్ ఏ అంటాం. ఎందుకు వర్క్ డేస్ ఆఫ్ ఏ అంటామంటే, ఎప్పుడైతే ఒక వర్క్ని ఒక పర్సన్ పూర్తిగా చేయడానికి పట్టిన రోజులు ఏమంటాము? వర్క్ డేస్ అంటాం. ఆల్రెడీ మనము లాస్ట్ పార్ట్ డీల్ చేసాం. అలాగే సేమ్ వర్క్ని బి అనేవాడు ఒంటరిగా వెళ్ళి 15 రోజుల్లో పూర్తి చేస్తాడంట. సో ఈ 15 ఏమంటాము? వర్క్ డేస్ ఆఫ్ బి. ఈ 10 ఏమంటాము? వర్క్ డేస్ ఆఫ్ ఏ. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏమంటాడంటే, వీళ్ళిద్దరు కలిసి ఒకేసారి వర్క్ని స్టార్ట్ చేస్తే, ఇఫ్ బోత్ టుగెదర్, ప్రాబ్లమేటిక్ ఎలా ఉంటుందంటే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, వాళ్ళ ద సేమ్ వర్క్ బి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 15 days. ఇఫ్ బోత్ టుగెదర్ స్టార్ట్ ద వర్క్ వుడ్ బి కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్. ఇద్దరు కలిసి ఒకేసారి స్టార్ట్ చేసే ఆ వర్క్ని, ఆ వర్క్ 2 రోజుల్లో పూర్తి అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే, సింపుల్గా షార్ట్ కట్ 10 + 15 25 వేస్తారు. ఒకడు చేయడానికి 10 రోజులు అంటే, ఇద్దరు కలిసి చేస్తే ఇంకా ఏమవుతుంది? కామన్ సెన్స్తో ఇంకా తక్కువ పడుతుంది కదా. సరే, మనం చెప్పాము పార్ట్ 1లో ఏంది, టైమ్ అండ్ వర్క్లో మనం యూస్ చేసే ఫార్ములా ఏంది? వర్క్ డన్ బై వర్క్ డేస్. అంటే వర్క్ డన్ బై వర్క్ డేస్. ఒకే సింగిల్ ఫార్ములాతో మనం మ్యాక్సిమం 70% ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం. వర్క్ డన్ బై వర్క్ డేస్ అంటే అర్థమైంది, పని చేసిన రోజులు బై పనికి పట్టే రోజులు. సో మార్నింగ్ ఆల్రెడీ మనము ఆ పార్ట్లో డీల్ చేసాం. వర్క్ డన్ బై వర్క్ డేస్, ఇది కాన్సెప్ట్. వర్క్ డేస్, వర్క్ డన్ వేరు, వర్క్ డేస్ వేరు. వర్క్ డన్ డేస్ బై వర్క్ డేస్ అంటే పని చేసిన రోజులు బై పనికి పెట్టిన రోజులు. ఇది ఫార్ములా, మనం యూస్ చేసే ఫార్ములా. దీని గురించి మన ప్రాబ్లమ్స్ అన్ని మ్యాక్సిమం చేస్తాం. మరి దీన్ని ఎట్లా యూస్ చేయాలి? ఇప్పుడు ఏమంటున్నాను సార్, ఇక్కడ వీళ్ళిద్దరు ఏమైనా పని చేస్తారు, ఇంకా లేదు చేయలేదు, మరి ఈ ఫార్ములా ఎట్లా వస్తుంది అంటే, ఇది బేసిక్ ఫార్ములా. చూద్దాం ఎలా చేస్తాం. సో ఇప్పుడు మనకేం కావాలా? ఇద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేస్తే ఆ వర్క్ 2 రోజుల్లో పూర్తవుతుంది కదా. షార్ట్ కట్ ఏంటంటే మనకి ప్రోడక్ట్ బై సమ్, అది షార్ట్ కట్. ఏం ప్రోడక్టు? ఈ 2 ప్రోడక్టు అంటే ఏ వర్క్ డేస్కి బి వర్క్ డేస్కి, అంటే 10 × 15 బై సమ్. ప్లస్ అంటే అర్థమైంది, 10 + 15. 10 + 15 ఎంత వస్తున్నప్పుడు మనకి 10 15s ఎంత? 15 10 ఎంత? 150 బై 15 + 10 అంటే 25 వస్తుంది. 25 1 25 6 ఎంత? ఆన్సర్ 6 days. ఇది షార్ట్ కట్. బాగుంది. మరి ఇదే మోడల్ షార్ట్ కట్లో ముగ్గురున చూద్దాం. ఏబిసి. ఒక వర్క్ ఉందండి, ఏకి 10 days, బికి 15 days, సికి 20 days అనుకుంటాం ఒంటరిగా. అంటే ఒక వర్క్ ఉంది, ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 10 days, బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ ద సేమ్ వర్క్ ఇట్ 15 days, whereas సి ఇన్ 20 days. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ వర్క్ని స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు పూర్తవుతుందని చెప్పామనుకో. ఇంత ముందులాగా మనము సేమ్ 10 × 15 × 20 బై 10 + 15 + 20 అని చెప్పడానికి లేదు. ఎందుకు అలా చేస్తే రాంగ్ అవుతుంది. అంటే ప్రోడక్ట్ బై సమ్ అనేది ఇద్దరున్నప్పుడు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఎల్సిఎం ఫామ్ అవుతుంది కదా. అందుకే అంటే దీనికి ఏమొస్తుందంటే షార్ట్ కట్ ప్రోడక్ట్ బై ఎల్సిఎం ఆఫ్ దర్ సమ్ అని వస్తుంది. మరి ఇవన్నీ మనం ప్రాబ్లంకి మార్చుకుంటుంటాం. మన ట్రెండ్ లేదు కదా. ఒకసారి ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఫైనల్ వరకు ఆ చాప్టర్ అదే మనం యూజ్ చేయాలి. పర్మనెంట్గా ఉండిపోవాలి. ఇట్ షుడ్ బి ఎటర్నల్. ఆ చాప్టర్ మొత్తానికి యూజ్ అవ్వాలి. అందుకే సో ఇలాంటివన్నీ కాకుండా ఫస్ట్ మనము షార్ట్ కట్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 40 seconds మనం వీ హ్యావ్ టు మేక్ ఆన్సర్. బట్ అట్ ది సేమ్ టైం షార్ట్ కట్ నువ్వు డైరెక్ట్గా షార్ట్ కట్కి వెళ్ళిపోతావా? లేదు. ఎప్పుడు కానీ షార్ట్ కట్ వెళ్ళాలంటే సబ్జెక్టివ్గా వెళ్ళి షార్ట్ కట్ చేయాలి. దట్ ఈస్ ద పర్మనెంట్ వే. షార్ట్ కట్ ఇప్పుడు చూడండి, షార్ట్ కట్ అని చెప్పాను, ఈ రెండింటికి ప్రోడక్ట్ పెస్తాము. 3 వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ మారిపోతుంది కాన్సెప్ట్. మరి ఎలా చేయాలి అది? అందుకే సబ్జెక్టివ్ ఓరియంటెడ్ వెళ్ళి షార్ట్ కట్ చేయాలి అంటున్నాం. చూద్దాం. ఇక్కడ 10 15 కదా, ఎలా చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏమంటాము? వర్క్ డేస్ అంటాం కదా. అంటే ఏకి 10 days వర్క్
ఏ యొక్క వర్క్ డేస్ ఎంత అంటే 10, బి యొక్క వర్క్ డేస్ అంటే 15. ఇప్పుడు మనకేం కావాలా, ఇద్దరు కలిసి పని చేస్తే ఎందులో పూర్తవుతుంది కదా. వర్క్ డన్ బై వర్క్ డేస్ మీరు చెప్పారు సార్, ఇప్పుడు వర్క్ వాళ్ళు యాడ్ చేశారని మీనింగ్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఇదేంది మ్యాక్సిమం డేస్ ఏకి, ఇది బీకి మ్యాక్సిమం డేస్, మనం ఏం చేసుకోవాలా, మినిమం డేస్ వేసుకోవాలా. మినిమం అంటే అర్థమైంది 1 డే అంటే, సో ఇవ్వలేదు కాబట్టి అక్కడ వర్క్ చేసిన రోజులు ఇవ్వలేదు కాబట్టి, వర్క్ డన్ డేస్ ఇవ్వలేదు కాబట్టి మనమే అనుకుంటాం ఏమని, వర్క్ డన్ ఇన్ 1 డే అనుకుంటాం. సార్ వర్క్ డన్ ఇన్ 2 days అనుకోవచ్చు కదా, ఎందుకు 1 day అనుకుంటారా మీరు అంటే, ఇక్కడ 10 hours ఉందనుకో, వర్క్ డన్ ఇన్ 1 hour తీసుకుంటాం. 10 minutes ఉందనుకో, వర్క్ డన్ ఇన్ 1 minute తీసుకుంటాం. సో మ్యాక్సిమం ఇది మినిమం తీసుకుంటాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఫార్ములా ఏంది, వర్క్ డన్ బై వర్క్ డేస్ కదా. వర్క్ డన్ ఇన్ 1 day అంటే ఏమొస్తుంది అన్నమాట 1/10 వస్తుంది. అలాగే వర్క్ డన్ ఇన్ 1 day అంటే ఏమొస్తుంది 1/15 వస్తుంది. వర్క్ డన్ బై వర్క్ డేస్. సార్ ఎందుకు సార్ మీరు 1 వేశారు, మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైనా మనము ఒక లేబర్ని వర్క్ చేయించాలంటే 1 dayలో వాడు ఎంత పర్ఫార్మెన్స్ వస్తాడో చూసుకుంటాం ఫస్ట్. తర్వాత అతనికి మనం కాంట్రాక్ట్ వర్క్ ఇస్తాం, అంటే వాడికి ఎఫిషియన్సీ చూసి. అందుకే 1 dayలో వాడికి ఎఫిషియన్సీ ఇస్తాం. అంటే 1 dayలో 1/10 అంటే అర్థమైంది అంటే ఆ వర్క్ వచ్చి మొత్తం కెపాసిటీ 10 parts అయితే 10 parts గాను 1 part పూర్తయింది 1/10. అలాగే 1/15. ఇద్దరు కలిసి కదా పనిచేస్తుంది, ఇద్దరు కలిసి అని చెప్పి ప్లస్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి అంటే, ఇప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ షార్ట్ కట్ 15 + 10 25 వస్తుంది. 25/10 × 15 150 వస్తుంది. 21 25 6. సో 1/6 వస్తుంది. సో ఆన్సర్ ఇప్పుడు 1/6. సో మనకి ఇప్పుడు క్యాన్సిల్ కొట్టాను, 1/6 వచ్చింది. 1/6 అంటే అర్థమైంది, మన చాప్టర్ యొక్క టైటిల్ వస్తుంది ఇక్కడ 1/6 అంటే 1 అయింది 6 అయింది కాన్సెప్ట్. 1 అయింది 6 అయింది. మన చాప్టర్ పేరు ఏంది, టైమ్ అండ్ వర్క్ కదా. 1 ఏమవుతుంది 6 ఏమవుతుంది. సో ఇక్కడ మీనింగ్ ఎప్పుడైతే మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చింది ఏంటంటే 1 అనేది వర్క్ అండి, 6 అనేది టైం అంటే డేస్ అనమాట. మనకు వచ్చిన లాస్ట్లో రిజల్ట్ అంటే ఇది, మన ఆన్సర్ ఇది ఫ్రాక్షన్ రూపంలో వస్తుంది. అంటే ఒక వర్క్కి 6 days పడుతుంది అనే మీనింగ్ అనమాట. వర్క్ బై టైం, టైం బై వర్క్ కాదు. సరే మనకు అడిగి నేను కోసం ఇద్దరు కలిసి పనిచేసి ఎన్ని రోజులు పూర్తవుతున్నా అడిగారు కాబట్టి వచ్చిన ఆన్సర్ 1/6 కాదు మన ఆన్సర్. వచ్చిన ఆన్సర్ని తిప్పించాలి. ఎందుకు తిప్పించాలి, వర్క్ బై టైం పైన వర్క్ వచ్చింది, మనకు కావాల్సిన టైం కదా. కాబట్టి రివర్స్ అయితే ఏమొస్తున్నప్పుడు 1/6ని రివర్స్ చేస్తే ఉల్టా చేస్తే ఏమొస్తుంది మనకి 6/1. అంటే దీని అర్థమైందంటే ఒక వర్క్ చేయడానికి 6 days పట్టిందని మీనింగ్. మనకు అడిగింది ఏంది, టైం అది అడుగుతున్నాడు కాబట్టి వచ్చిన ఈ ఫైనల్గా వచ్చిన ఫ్రాక్షన్ మన ఆన్సర్ కాదు, రివర్స్ చేయాలి దాన్ని. రివర్స్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే టైం వస్తుంది అంతే, ఇంకేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/5 వచ్చింది అనుకుంటాం వచ్చిన ఆన్సర్. దీని అర్థమైంది 2 వర్కులకి 5 days పడిందని మీనింగ్. మనకి 2 వర్కులు అడుగుతాడు కదా, ఒక వర్కే అడుగుతాడు కాబట్టి దాన్ని ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఉల్టా వేయాలి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి 5/2 వస్తుంది. సో 2.5. సో 2.5 సార్ ఆన్సర్ అని చెప్తాం, ఒక వర్క్ కాబట్టి అట్లా. కాబట్టి ఫైనల్గా వచ్చేది మనకి వర్క్ బై టైము. సబ్జెక్టు పరంగా చేస్తే దాన్ని రివర్స్ చేయాలి. మరి సార్ దీనికంటే షార్ట్ కట్ మేలు కదా. ఎస్, సబ్జెక్టు దీన్నే మనం సబ్జెక్ట్ ఓరియంట్లో ఎలా చేస్తాం ఇలా కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసే విధానం, ఈ సబ్జెక్టుని షార్ట్ కట్ చేద్దాం. 10, 15 అంటున్నారు కదా, 10, 15కి ఎల్సిఎం ఎంత, సబ్జెక్టులోనే అవన్నీ వేయకుండా ఇది మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం మనం స్టెప్ బై స్టెప్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా చేస్తాము అంటే 10కి 15కి ఎల్సిఎం ఎంత అంటే 30 వస్తుంది. ఎంత 30, 30 ఎల్సిఎం. సో కాబట్టి 30 ఎల్సిఎం కాబట్టి అవి బోర్డు పైన కూడా వేసే టైం ఉండదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం ఉండదు, మనకి 40 seconds కాబట్టి దమాకులు థింక్ చేసుకో 30. ఆ 30 కదా ఎల్సిఎం. మామూలుగా మనం పెద్ద గీత గీసి 30 అనే వేస్తాం టాప్ పేపర్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవన్నీ కాదు, 10, 15కి ఎల్సిఎం 30. ఆ 30 10th ఆన్సర్ పోతుంది, 3 times పోతుంది కాబట్టి 3. అలాగే 30 15తో 15 2s అనమాట. అంటే ఇదేమో 3 times పోతుంది ఎల్సిఎం 30ని, ఇది 2 times పోతుంది కాబట్టి 3 + 2 ఎంత 5. 5/30 అంటే 5 1s 5 6. ఎంత ఆన్సర్ మనకి 6 days. నేను ప్రోడక్ట్ బై సమ్ చేస్తాను, చేయొచ్చు, తప్పేం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆన్సర్ చేయాలి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. అంటే సబ్జెక్టివ్ చెప్పి షార్ట్ కట్ చెప్తాను. సో హౌ టు ఇంప్లిమెంట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉంది, ఏ అయిన వాడు ఒక వర్క్ని 20 daysలో పూర్తి చేస్తాడు ఒంటరిగా. సేమ్ వర్క్ని బి అనే పర్సన్ 30 daysలో పూర్తి చేస్తాడు. ప్రాబ్లం ఏంది ఇక్కడ, ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 whereas బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30. ఇఫ్ బోత్ టుగెదర్ స్టార్ట్స్ ద వర్క్ వుడ్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్. ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి అయిపోతుంది.
ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ? ఎల్సిఎం అంటే చాలామంది పొట్టి భాగాహారం వేసుకుని 20, 30 ఇలా వేసుకొని చేస్తుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్ మనకి ఇప్పుడు అంటే ప్రోడక్ట్ బై సమ్. ఏం ప్రోడక్ట్? 20 × 30 బై ప్రోడక్ట్ అంటే ఇంటూ బై సమ్ ప్లస్ అనమాట. ప్లస్ అంటే ఏంది? 20 + 30. 20 + 30 ఎంత? 50 కదా. 0 క్యాన్సిల్. 5 1s 5 4s ఎంత ఆన్సరు? 12. ఇది షార్ట్ కట్ ఫార్ములా. సబ్జెక్టివ్ పరంగా చేస్తే మనకేమొస్తుంది? వర్క్ బై టైం వస్తుంది. రివర్స్ చేయాలి. సబ్జెక్ట్ పరంగా 1/20 1 + 1/30 వేస్తే అలా చేస్తే వచ్చిన ఆన్సర్ రివర్స్ చేయాలి. కానీ ఇక్కడ మనకి రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్లో డైరెక్ట్గా వేసేసి ఆన్సర్ చెప్పేస్తాం. ఎంత ఇప్పుడు? 0 క్యాన్సిల్ అయింది. 5 1s 5 4s 4 3s ఎంత? 12 ఆన్సర్. దీనికి 1/12 చేయకూడదు, ఉల్టా వేయకూడదు. సబ్జెక్టివ్ పరంగా వేసినప్పుడు మాత్రమే మనము ఉల్టా వేసుకోవాలి. షార్ట్ కట్కి వేయాల్సిన అవసరం లేదు. 4 3 12 ఆన్సర్. మరి సార్ సబ్జెక్టివ్గా ఎలా చేయాలి మేము? షార్ట్ కట్ బాగానే ఉంది, రెండింటికి వర్తిస్తుంది. 3 ఉన్నప్పుడు కష్టం అవుతుందా మనకి? అందుకే పెద్ద నెంబర్ అంతే. ఇక్కడ ఎల్సిఎం అంటే ఎల్సిఎం కనుక్కోవాలంటే పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానికి మల్టిపుల్స్లో ఆన్సర్ ఉంటుంది. రూల్ అది. ఇప్పుడు 30 కదా, 31 30 అనుకుంటాం. ఎల్సిఎం 30 పోతుంది, 20 పోతుంది కదా. కాబట్టి ఎల్సిఎం ఎంత? 32 60 అనుకుంటాం. 60 అనుకుంటే 20తో పోతుంది, 30తో పోతుంది. కాబట్టి ఎల్సిఎం ఎంత? 60. కాబట్టి ఎల్సిఎం 60 కాబట్టి 60 20తో ఎన్నిసార్లు పోతుంది? 23s కాబట్టి 3. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. 60 వేసుకొని 60 20 ఎన్నిసార్లు పోతుంది? 23లో 3 వేసి మళ్ళీ ప్లస్ వేసి 60 30తో ఎన్నిసార్లు పోతుంది? 32 60 అంటే 2 వేసుకొని 3 + 2 5 అని వేసుకొని బై 60 వేసుకొని 5 1s 5 12s. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వేసాం కాబట్టి రివర్స్. ఎంత ఆన్సరు? 12. ఇలా చేయొచ్చు. అలా చేస్తే ఏముంది థ్రిల్? ఎగ్జామ్లో అందరూ చేస్తాడు. లక్షల మందిలో ఒక పోస్ట్కి 15 మంది రాస్తే 15 మంది ఎట్లా చేస్తాడు? ఒక బిట్ పెట్టామంటే 1000 మందో ఒక 5000 మంది 10,000 మంది తప్పుకోవాలి. అట్లా ఆ స్టైల్ చేసుకోవాలి. కాబట్టి ఎల్సిఎం మెథడ్ చేసేస్తాం. 2 కావచ్చు 3 కావచ్చు అన్నిటికీ వర్తిస్తుంది. షార్ట్ కట్టే. ఎల్సిఎం అంటే 60 20తో 23 కాబట్టి 3 టైమ్స్ ప్లస్ 60 ఎల్సిఎం కదా. 60 30 తెలిసిపోతుంది 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ 3 అక్కడ 2 3 + 2 5 5/60. 5/60 అంటే 5 1s 5/60 అంటే 5 1s 5 2s కాబట్టి 1/12 కదా. ఆన్సర్ ఇదే. రివర్స్ చేయాలి కదా మనం. సబ్జెక్టివ్ పరంగా షార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి రివర్స్. అంతేగాని 1/20 1/30 అవన్నీ మనం చేయం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నారండి. చూద్దాం ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది. ఇక్కడ మనకి ఒక వర్క్ ఉంది. ఏకి ఏబిసి 3 ఉన్నారు అనుకుంటాం. ఒక వర్క్ ఉంది. ఏ అయినా పర్సన్కి ఆ వర్క్ చేయడానికి ఒంటరిగా 18 days పడుతుంది. సేమ్ వర్క్ బికి 24 days పడుతుంది. సికి 36 days పడుతుంది. ఇప్పుడు ఒక వర్క్ ఉందండి. ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days, whereas a B can do the work in 24 days, whereas a C alone can do the same work in 36 days. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఎఫిషియన్సీ ఎవరు పర్సన్? వీళ్ళు ముగ్గురులో మంచి ఎఫిషియెంట్ పర్సన్. ఎఫిషియెంట్ పర్సన్ అంటే అర్థమైంది ఇక్కడ ఎవరైతే ఒక వర్క్ని తక్కువ రోజులు చేస్తాడో వాడు ఎఫిషియెంట్ అంటాం. స్పీడ్గా చేసే వ్యక్తి. ఇప్పుడు చూడు వీళ్ళు లేట్గా చేస్తున్నాడు 30 రోజులు. అందరికంటే స్పీడ్ చేసే వీడు. కాబట్టి ఏం ఎఫిషియెంట్ పర్సన్ అంటాం. మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్. నెక్స్ట్ ఎఫెక్టివ్ వీడు. అలా ఎక్కువ తీసుకున్న ఎఫిషియెంట్ పర్సన్ అని చెప్పకూడదు. ఎఫిషియెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్ అని. లెట్ us చూద్దాం. దీన్ని ఏమంటాం ఇప్పుడు? వర్క్ డేస్ అంటాం కదా. సరే ఇప్పుడు సార్ ప్రోడక్ట్ బై సమ్మే సార్ వస్తుంది సార్ అంటే రాదు. ఇద్దరికి మాత్రమే షార్ట్ కట్ వస్తుంది. ముగ్గురు ఉన్నప్పుడు మళ్ళీ ఎల్సీ మెథడ్ యూస్ చేయాలి షార్ట్ కట్ అన్నిటికంటే. లెట్ us చూద్దాం. మామూలుగా నేను ఫస్ట్ బండి మెథడ్ చెప్తాను సబ్జెక్టివ్ పరంగా నోట్స్లు రాసుకునే విధంగా. మళ్ళీ షార్ట్ కట్ ఎలా చేస్తాం చెప్తాను. ఇప్పుడు మనకి మీనింగ్ ఏంది? ఫార్ములా ఏంది? వర్క్ డన్ బై వర్క్ డేస్. ఇక్కడ వర్క్ డన్ చేశారా వీళ్ళు? చేయనప్పుడు ఏం చేస్తాం మనము? ఒక రోజులో ఎంత పని చేస్తాడని కనుక్కోవాలి. అది వర్క్ డన్ అంటే. చూద్దాం. వర్క్ డన్ ఇన్ 1 day అనే కాన్సెప్ట్ తీసుకుంటాం. ఏమొస్తున్నప్పుడు 1 ఎందుకు సార్ అలా వేసుకున్నారు? ఇది మ్యాక్సిమం, ఇది మినిమం. మ్యాక్సిమం మినిమం. ఒక రోజులో ఏనవాడు ఒక వర్క్ మొత్తాన్ని 15 రోజులు చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తాడు ఈ పనిలో అనేది కనుక్కుంటాం. మనకేం ఫార్ములా? వర్క్ డన్ బై వర్క్ డేస్ కదా. వర్క్ డన్ అంటే ఇక్కడ 1/18 1/24 1/36 చేస్తాం జనరల్గా. ముగ్గురు కలిసి కదా చేస్తున్నప్పుడు వర్క్ కాబట్టి ప్లస్ చేస్తాం. ఈక్వల్ ఏమొస్తుంది మనకి? అలా ఎల్సిఎం చేసి కనుక్కుంటాం. అవునా కదా. సో వచ్చిన ఆన్సర్ని మనం చివరిగా ఏం చేస్తాము? రివర్స్ చేస్తాం. అదే ఆన్సర్. సో అంత ప్రోడక్ట్ నోట్స్ మనకు అవసరం లేదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము చూసి చెప్పాలి. సో 36 secondsలో కొన్ని 42 secondsలో ఉంటాయి కాబట్టి చూద్దాం.
ఫస్ట్ ఏం చేయాలి, మనము ఇచ్చిన నెంబర్స్కి ఆ వర్క్ డేస్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎట్లా తీసుకుంటాము, ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో దాన్ని కనుక మనము చూసామంటే ఎల్సిఎం కనుక్కోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద షార్ట్ కట్. బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 3 నెంబర్లు పెద్ద నెంబర్ ఇది కాబట్టి మనకు వచ్చే ఎల్సిఎం కూడా దాని యొక్క మల్టిపుల్స్లోనే ఉంటుంది. మల్టిపుల్స్ అంటే 31 36 ఉండొచ్చు, లేని పక్షంలో 32 72 36 3 188 అంటే 36 మల్టిపుల్స్లోనే ఉండాలి రూల్. అది ఎల్సిఎం కనుక పద్ధతిలో సో వన్ ఆఫ్ ది ఫార్మ్స్ అనమాట. కాబట్టి చూద్దాం, 31 36 అనుకుంటా. ఫస్ట్ 36 అంటే ఇది పోతుంది 18తో పోతుంది, 24తో పోదు కదా. కాబట్టి 32 72 అనుకుంటాం. 72 అనుకున్నాం అనుకోండి, 18 72 పోతుంది, 24 3 72 32 72 పోతుంది. కాబట్టి సార్ మీరు సింపుల్గా ఉండే నెంబర్ తీసుకొని మీరు చేసేస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఖచ్చితంగా కట్టే ఫిగర్ ఇస్తాడు, ఎల్సిఎం కట్టే ఫిగర్ ఇస్తాడు. పెద్ద నెంబర్లు ఏమి ఇవ్వడు. వాడు కూడా కమిటీ వాళ్ళ మెంబర్సే కదా, 42 సెకండ్స్ చేసే విధంగానే ప్రాబ్లమ్ సెట్ చేస్తారు. అక్కడ ఒక క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలంటే కమిటీ ఉంటుంది. ఒక 8 మెంబర్స్ 5 మెంబర్స్ 8 మెంబర్స్ 7 మెంబర్స్ కమిటీ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ అందరికీ ఇస్తాడు. యావరేజ్ టైం తీసుకొని సెట్ చేస్తారు క్వశ్చన్లో. అంతేగాని ఎక్కువ టైం పెట్టింది అనుకోండి, దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడు. ఎల్సిఎం అంతే. ఇప్పుడు పెద్ద నెంబర్ 30 కాబట్టి 32 72. సో ఎల్సిఎం 72 అనుకుంటాం. 72 అంటే పెద్ద గీత గేసి 72 వేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. లేదా వేసుకోవచ్చు. ఎల్సిఎం ఇది. ఈ 72 18 తెలిసిపోతుంది. 4 టైమ్స్ 18 42 కాబట్టి 4. 72 24తో 3 టైమ్స్ పోతుంది 3 ప్లస్ 72 36తో 2 టైమ్స్ పోతున్నాం కాబట్టి 2. 4 3 7 4 + 3 7 7 + 2 9 మొత్తం 9/72. 9 1s 9 8. మనకు వచ్చిన ఆన్సర్ ఏంది 1/8. ఆన్సర్ ఇదా కాదు కదా, మనం సబ్జెక్ట్ పరంగా చేసాం కాబట్టి వచ్చిన ఆన్సర్ ఇది కాదు. ఇదేంది మీనింగ్ లాస్ట్లో వచ్చింది మనకి 1 ఏంది 8 ఏంది. చాప్టర్ పేరు ఏం పేరు, టైమ్ అండ్ వర్క్ అంటే అర్థమైంది. వర్క్ బై టైం అంటే ఒక వర్క్కి 8 డేస్ పట్టింది. మనకు కావాల్సిన టైం కాబట్టి రివర్స్ చేస్తాం. ఆన్సర్ ఏంది 8 అంటే 8 అనమాట. మరి ఇవన్నీ మనం ఎగ్జామ్ చేస్తామా, చేయం కదా. ఇవన్నీ ఒక్కసారి నోటెడ్ అయిపోయిందంటే ఓహో ఎల్సి మెథడు అనేసి మనసులో అనుకునేసి పెద్ద నెంబర్ని పోయి డైరెక్ట్గా చూస్తాము. ఓహో 36 ఉంది, 31 36 అనుకుంటే ఇది పోతుంది ఇది పోదు, 24తో పోదు కాబట్టి ఓహో 32 72 అనుకుంటాం. ఎల్సిఎం 72 కాబట్టి 18 4s 4, 24 3 కాబట్టి 4 + 3 7, 72 36తో 2 సార్లు అంటే ఇది 4ల ఇది 3ల అది 2ల పోతుంది కాబట్టి 4 + 3 7, 7 + 2 9, 9/72 అంటే 9 1 9 8. సో ఆన్సర్ ఎంత మనకి 1/8 అంటే రివర్స్ చేస్తే 8. సో ఆన్సర్ 8 days 36 సెకండ్స్లో అయిపోతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ కూడా ఉన్నాడే అనుకుంటాం. 4 మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డి అనే పర్సన్ ఉన్నాడు. చూద్దాం. 4 ఉన్నారు. ఏకి 18 days, బికి 24 days, సికి 36 days, డికి 9 days పడుతుందంట. ఇప్పుడు ఈ 4 మెంబర్స్లో ఎఫిషియెంట్స్ ఎవరు? ద టాప్ మోస్ట్ పర్సన్ డి, ఎందుకంటే తక్కువ రోజు 9 days అనమాట. సరే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారు మనకి 4 members. A can do a piece of work in 18, B can do the piece of work in 24, whereas C can do it in 36, D alone can do it in 9 days. If all the 4 members together can do the same work, if they start, the work would complete in how many days? ఈ నలుగురు కలిసి ఒకేసారి ఈ వర్క్ని స్టార్ట్ చేస్తే వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సో మన కాన్సెప్ట్ ఏంది ఇక్కడ, వర్క్ డన్ బై వర్క్ డేస్. ఇంకా వీళ్ళు వర్క్ చేయలేదు కాబట్టి 1 day చేసుకుంటాం ఎఫిషియన్సీ. వర్క్ డన్ అంటే అర్థమైంది ఒక రోజు పని చేస్తుంటే ఎంత వర్క్ పూర్తి ఉంటుంది అనేది. ఇక్కడ 1 ఏమీ చెప్పలేదు కాబట్టి 1 అంటాం. 2 days పని చేశారండి అంటే వర్క్ డన్ 2 days వేసుకుంటాం అలా. కాబట్టి మనకి ఎల్సిఎం ఎంత అండి మీకు తెలిసే ఉంటుంది కదా. సో పెద్ద నెంబర్ ఇదే 32 72 కాబట్టి ఇది 18తో 18 4లు 72 24తో 24 3లు 72 36తో 32 72 9తో 9 8లు కాబట్టి 8. మొత్తం ఎంత వస్తుంది మనకి యాడ్ చేస్తాం. ఎంత వస్తున్నప్పుడు 10 13 17 17/72 ఇది ఆన్సర్. కానీ ఆన్సర్ ఇది కాదండి, చెప్పాక నేను ఇది వర్క్ బై టైం. ఇక్కడ మీనింగ్ ఎప్పుడైతే మనకి ఫ్రాక్షన్ వచ్చిందో 17 వర్కులకి 72 రోజులు. మనకు కావాల్సిన 17 వర్కులు కాదు కదా. ఒక వర్క్ ఈ వర్క్కి ఎన్ని రోజులు పడుతుందంటే వచ్చిన దాన్ని ఉల్టా చేస్తాం. అంటే ఏమొస్తున్నప్పుడు 72/17 17 4లు 68 17 టేబుల్స్ బరవాలి. 17 4s are 68. రిమైనింగ్ ఎంత ఉంది మనకి? ఇది కట్ అవ్వదు. కట్ కాకపోయినా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7/5 ఉంది. 7 5తో పోదని తెలుసు. అప్పుడు ఏం చేస్తాం మనము 5 1 5 అని వేసి రిమైనింగ్ ఎంత ఉంది మనకి 2 మిగులుతుంది కదా. ఆ 2 మిగిలిన వాల్యూ బై 5
అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13/4 ఉంది, 13 4తో పోదు అని వదిలేయకూడదు. 4 3 12, రిమైనింగ్ ఎంత 1/4 అట్లా మిగిలిన వాల్యూ బై ఏ నెంబర్తో క్యాన్సిల్ కొడతామో ఆ నెంబర్ అలా. సో 72/17 అంటే 17 4 68, రిమైనింగ్ ఎంత మనకి 4 ఉంది కాబట్టి రిమైనింగ్ వాల్యూ 4 బై ఏ నెంబర్తో క్యాన్సిల్ కొడతాను 17 కాబట్టి ఎంత ఆన్సరు 4/7 మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తుంది ఇలా మనకి. సో ఇది ఫస్ట్ మోడల్. ఎగ్జామ్లో ఫస్ట్ స్టార్టింగ్ ఈ మోడల్ ఇస్తూ ఉంటాం జనరల్గా. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ మోడల్. ఓకే, పార్ట్ నెక్స్ట్ థర్డ్ పార్ట్లో మనము ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేస్తుంటాం. So we'll continue the remaining models in part 3. So from Time and Work. So from Venki's Academy. So you can share this message of the videos to your friends also, those who feel idle in this pandemic current situation. So thanks to all of you. See you.